రంగనాయకి ల్యాప్టాప్. రాహుల్, మనం చిట్టికి స్కూల్ మారిద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడున్న స్కూల్లో చదువు అస్సలు బాలేదు. మారుద్దాం, మంచి స్కూల్ దొరకాలి కదా. పైగా ఇప్పుడున్న స్కూల్ వాళ్ళు టీసీ కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు తన అల్లరి భరించలేక ఎప్పుడో టీసీ ఇస్తామని చెప్పారు. ఇంకొన్ని రోజులు మీ అమ్మాయి మా స్కూల్లో ఉంటే ప్రిన్సిపల్ కి పిచ్చెక్కడమో లేక టీచర్ సురేసుకోవడమో జరుగుతుందని చెప్పారు. అలానరా? అయినా పిల్ల అల్లరి చేస్తున్నాను గర్వంగా చెప్తున్నావే. వెళ్ళి 2 తగిలిచ్చు. సరిపోయింది. నేను దానికి 2 తగిలిస్తే మీ అమ్మ నాకు 4 తగిలిస్తుంది. అసలంతా వాళ్ల గారభం వల్లే కదా అది అలా తయారైంది. చిన్నమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు, ఏంట్రా ఏదో పిల్లి దొరుకుకొస్తున్నట్టు అలా అరుస్తున్నావు? పిల్లి కాదండి పులి అనాలి. నీ రేంజ్ పిల్లి చాలు కానీ మ్యాటర్ అంటే చెప్పు. అమ్మగారు చిట్టి తల్లిని మంచి స్కూల్లో చేర్పించమని చెప్పారు. ఇంకా చిట్టల గురించి మీరు సరిగా శ్రద్ధ తీసుకోవట్లేదని కేకలు కూడా వేశారండి. ఆవిడంతే ఎప్పుడు అలాగే అరుస్తూ ఉంటారు. అసలంతా ఆవిడ వల్లే కదా. చుట్టుపక్కల స్కూల్ వాళ్ళందరూ చిట్టిని జాయిన్ చేసుకోవాలంటే భయపడి చూస్తున్నారు. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? ఏం చేసిందా? మొన్న దీనికి పరీక్షల్లో మార్కులు తగ్గితే పేరెంట్స్ ని తీసుకురమ్మంటే ఇది చెప్పకుండా మీ అమ్మగారిని తీసుకెళ్ళింది. తప్పే ఉంది, ఆవిడ కూడా బాధ్యత ఉంది కదా. ఉందండి. ఆ బాధ్యతతోనే అమ్మగారు స్కూల్ కూడా వెళ్ళారు. అక్కడున్న ప్రిన్సిపల్ కి టీచర్లకి పాటలు కూడా వినిపించారు. దాంతో వాళ్ళకి విరోచనాలు వాంతులు అయిపోయి 2 రోజులు సెలవు కూడా ప్రకటించారు. సరే, ఇప్పుడు దీనికి స్కూల్ ఎత్తుకాలి అంతే కదా. సరే ఎత్తుకుతాను. అదో పెద్ద పని ఏంటండి? మన ఏరియాలో సందుకో స్కూల్ ఉంది. ఏదో ఒక చెత్త స్కూల్లో వేస్తే మాత్రం నేను ఒప్పుకోను. చిట్టిని మంచి స్కూల్లో వెయ్యాలి. అప్పుడు పనిచేద్దాం చిన్నమ్మాయి గారు. చిన్నబాబు గారు పెద్దనాయన క్షీరసాగరం గారు ఉన్నారు కదా, ఆయనతో అంతరిక్షంలో స్కూల్ కట్టించేద్దామా? వద్దురా బాబు, ఆయన స్కూల్ కాదు, పూను కనిపెట్టిన ప్రమాదమే. ఈ చెత్త డిస్కషన్స్ ఆపి ముందు స్కూల్ వెతకండి, దొరుకుతుంది. వెతికితే దొరకడానికి అదేమన్నా 100 రూపాయల నోటా ఏంటండి? స్కూలు, పైగా ఆ స్కూల్ మన చిట్టలకి బాగా నచ్చాలి. కరెక్ట్. ముందు మన చిట్టిని దారిలో పెట్టాలి. చూడు చిట్టి, నేను ఒక స్కూల్లో జాయిన్ చేస్తాం. ఆ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు అమ్మ చెప్పినట్టు వినాలి. అమ్మ మాటకి ఎదురు చెప్పకూడదు. అమ్మ చెప్పిందల్లా చేయాలి. సరేనా? అయితే నువ్వే స్కూల్లో చేరు. చూసావుగా, అది దాని ప్రతాపం. మంచి స్కూల్లో జాయిన్ చేయకపోతే కష్టమే. మీరేం కంగారు పడకండి చిన్నబాబు. రేపు ఈ పాటికల్లా ఊరంతా తిరిగి మంచి మంచి స్కూల్ లిస్ట్ మొత్తం తయారేసుకొని తీసుకొస్తాను. సరే, ముందు ఆ పని చేయరా. గజిబిజి, స్కూల్ బస్ కి టైం అయింది, దాన్ని తీసుకెళ్ళి. దామ్మ చిట్టి తల్లి. రాహుల్, నీకు ఆఫీస్ కి టైం అయింది, వెళ్ళు. చిన్నబాబు, సిటీలో ఉన్న స్కూల్ లిస్ట్ మొత్తం తీసుకొచ్చా. చిట్టి తల్లికి మంచి స్కూల్ సెలెక్ట్ చేయండి. ఇందులో ఏది మంచి స్కూల్ ఏం అర్థం కావట్లేదు. అవును, ఈసారి కూడా దీన్ని మంచి స్కూల్లో జాయిన్ చేయకపోతే ఈ సంవత్సరం కూడా దీని చదువు యావరేజ్ గానే ఉంటుంది. అవును, చిట్టాలి బాగా చదవాలంటే మంచి స్కూల్ వేయాలి. ఆ స్కూల్ చిట్టాలికి బాగా నచ్చాలి. చిట్టి తల్లికే కాదండి, అమ్మగారికి, అయ్యగారికి, చిన్నబాబుకి, చిన్నమ్మాయి గారికి, మీకు వీళ్ళందరికంటే ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ కూడా నచ్చాలి. ఎవర్రా అంత ఇంపార్టెంట్ పర్సన్? ఇంకెవరండి? నేనే. నోర్మయ్, నువ్వు ఇంపార్టెంట్ పర్సన్ వా? అయినా చిట్టిదల్ స్కూల్ గురించి నీకేం తెలుసు? తెలుసండి. ఆ స్కూల్ ఎలా ఉండాలంటే కొంత ప్లే గ్రౌండ్ ఉండాలి. ఇంకా టైం కి పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, బిస్కెట్లు కూడా ఇవ్వాలి. నాకు అలాంటి స్కూలే కావాలి. చిట్టిని జాయిన్ చేసిన స్కూల్ రా, రెస్టారెంట్ లో కాదు. ఒరే, చిట్టిని జాయిన్ చేసే స్కూల్లో మంచి అందమైన పెళ్లి కాని టీచర్లు కూడా ఉండాలి. అవును చిన్న బాబు, అప్పుడు పెద్ద బాబే చిట్టి తల్లిని డ్రాప్ చేస్తారు, పికప్ చేసుకుంటారు కదండి. అవును. ఒరే, అప్పుడు మీ స్కూల్ బస్ ఫీజు కూడా కలిసి వస్తుంది. నువ్వు ఆపుతావా? అసలు చిట్టిని ఏ స్కూల్లో జాయిన్ చేయాలో ముందు అది డిసైడ్ చేయాలి. నాదొక సజెషన్. టామ్ అండ్ జెర్రీ స్కూల్ ఉంది, అందులో జాయిన్ చేద్దామా? అది ఎక్కడుంది? ఆ స్కూల్ చాలా దూరం, కానీ అందులో ఏసీ రూమ్స్, ఎల్ఈడి రూమ్స్ ఉన్నాయి. అమ్మో, సరిపోదు. ఏం సరిపోదు? బడ్జెట్. చిట్టి పెద్ద అయ్యాక, కలెక్టర్ అయ్యాక వాళ్ళ ఫీజులన్నీ తీరుస్తానంటే ఫ్రీగా జాయిన్ చేసుకుంటారా? అప్పుడు నిన్ను జాయిన్ అయ్యే ఫీజులన్నీ కట్టమంటారు. నో, నేను కలెక్టర్ అవ్వను. మరేమవుతావు చిట్టి? పోలీస్ అవుతా. ఎందుకురా? నేను పోలీస్ అయ్యి ఈ గజిబిజిని లాకప్ లో పెడతా. నన్ను లాకప్ లో పెడతావా? ఎందుకు చిట్టి తల్లి? నాకు మరి లాలీపాప్ ఇవ్వలేక కదా. నేను లాలీపాప్ కొనికపోవడం వల్ల భవిష్యత్తులో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చిట్టి తల్లి, ఈసారి చిన్నబాబు గారి పర్స్ తాకట్టు పెట్టైనా సరే నీకు లాలీపాప్ కొనిస్తాను. ఓకే, సరే. టాపిక్ డైవర్ట్ చేయకండి, ముందు మ్యాటర్లోకి రండి. నేను స్కూల్ పేరు చెప్తాను. పెద్ద బాబు, చెప్తున్నాను. స్కూల్ కలర్ఫుల్ గా ఉండాలి. చిట్టల్లో ఒకసారి మీరు తీసుకెళ్తే ఇంకోసారి నేను తీసుకెళ్ళాలి. ఆలీబాబా అద్భుత దీపం. అదేం పేరు బావ గారు? అది స్కూల్ పేరు.
ఆలీబాబా దీపం రుద్దుతుంటే అందులోంచి భూతం వచ్చినట్టు మనం పిలవగానే భూతంలాగా టీచర్లందరూ ఎగురుకుంటూ వస్తారు. అందుకే ఆ స్కూల్ కి ఆ పేరు. వద్దురా పెద్దడా, చిట్టి నాలాంటి దయాల స్కూల్ పంపడం ఎందుకు చెప్పు? మా ఆఫీస్ స్టాఫ్ లో ఎవరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు కనుక్కుని అందులో మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకుని అందులో పంపుదాం. అదే బెస్ట్ రా, కానీ అదేదో తొందరగా చేయి, లేట్ అయితే అడ్మిషన్ కూడా దొరకవు. ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను రా. ఒరే గజిబిజి, స్కూల్ ఎలా ఉందిరా? సూపర్ గా ఉందండి. అటుపక్క బట్టలు ఆరేసుకోవచ్చు, అటుపక్క అంట్లు దమ్ముకోవచ్చు. మరి అటుపక్క ఒరే గజిబిజి, ఇది స్కూల్ రా, వంటగది కాదు. మా ఆఫీస్ లో చాలా మంది పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. మరి వాళ్ళ పనుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి? నీకు పెళ్ళి పిల్లలు పుట్టాక అడుగుదాంలే. అది జరగడం ఇంపాసిబుల్, కానీ లోపలికి పద. రా. ఇంతకి చిన్నమ్మాయి గారు ఏమన్నట్టు? నాకు పిల్లవడం కష్టమనా లేదా పిల్లలు పుట్టడం కష్టమనా? చిచ్చి, ఈ ఆడవాళ్ళ మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీరు చిట్టి పేరెంట్స్ కదూ? ఎస్ మ్యామ్. టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ. నా పేరు రంగనాయకి. హీస్ మై హస్బెండ్ రాహుల్. వెరీ గుడ్. నాకు తెలుగు కొంచెం కొంచెమే వచ్చు, ఎక్కువ రాదు. నా ఇవిటి కొడితే అదే వచ్చింది. వాట్? నథింగ్ మేడం, షీఈ్ మై డాటర్ చిట్టి. చిన్నబాబు, నన్ను కూడా పరిచయం చేయండి. వీడు మా పనుడు గజిబిజి. వాట్ పనివాడు? హీఈస్ లుకింగ్ లైక్ చైల్డ్ కిడ్నాపర్. ఎవరైనా అచ్చు బాలకృష్ణలా ఉన్నా అంటున్నారు కదా? లేదు, పిల్లలైతే కిడ్నాపర్ లో ఉన్నాడు, లోపలికి ఎందుకు తీసుకొచ్చారో అంటున్నారు. లేదండి, చాలా మంచివాడు. రోజు చిట్టిని స్కూల్లో జాగ్రత్తగా దింపి మళ్ళీ స్కూల్ అవ్వగానే జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు. నో, వి హావ్ స్కూల్ బస్. మా ఇల్లు నెక్స్ట్ స్ట్రీటేనండి. స్కూల్ ఎదురుగా హౌస్ అయినా బస్ ఎక్కాల్సిందే, మంత్లీ 10,000 కట్టాల్సిందే. సరే మేడం, మీ స్కూల్లో మా పాపకి అడ్మిషన్ దొరికినట్టేనా? నో 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 నో, యు హావ్ ఎ టెస్ట్. పర్లేదండి, మా పాప ఇంటెలిజెంట్. వాళ్ళ తాతగారు లాగా ఏ టెస్ట్ అయినా టేస్ట్ చూసి రిజల్ట్ చెప్పేస్తుంది. వాట్ టెస్ట్ చేయడం? దిస్ ఇస్ ద అడ్మిషన్ టెస్ట్. నో ప్రాబ్లం మేడం, మై డాటర్ ఇస్ టూ ఇంటెలిజెంట్. ఎనీ టెస్ట్ సింగిల్ హ్యాండ్ ఫినిష్. నాట్ ఫర్ కిడ్స్. టెస్ట్ ఈస్ ఫర్ యు అండ్ యువర్ వైఫ్. మీ ఇద్దరికి పరీక్ష. మరి నాకు టెస్ట్ లేదా అండి? నీకు హెచ్ఐవి టెస్ట్ చేయిస్తారులేరా, కంగారు పడకు. మన ఇద్దరికి టెస్ట్ ఏంటి రాహుల్? మళ్ళీ మన ఏబిసిడి నేర్చుకోవాలా? మాకు టెస్ట్ ఏంటి మేడం, యూ టెస్ట్ కిడ్. నో నో నో, పేరెంట్స్ కి బుద్ధి ఉంటే పిల్లలు బుద్ధిగా ఉంటారు, అందుకే పేరెంట్స్ కి టెస్ట్. నాకదే, నీకే బుద్ధి లేనిది. లేకపోతే మాకెందుకు టెస్ట్ పెడతా? ఓకే, మీరు ప్రిపేర్ అవ్వండి, మీ ఫైల్ ముద్దు పెడతాను. చిన్నబాబు, ముద్దు పెడతా అంటున్నారు, మీరు ఎలాంటి నేను పెట్టించుకుని వస్తాను. ఆవిడంది మన ఫైల్ ముందు వరుసలో పెడతానని, ముద్దు పెడతానని కాదు. వన్ మోర్ థింగ్, మీ పనుడు బాగా చేస్తాడా? ఏంటి మేడం? మీరు చిన్నబాబు, ఆవిడకి నేను బాగా నచ్చినట్టున్నాను. ఐ నీడ్ వర్కర్ ఇన్ మై హౌస్. వర్క్ కోసం అంటారా? రెచ్చిపో. అంతేనా? నేను ఇంకా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమో అనుకున్నాను. చిన్నబాబు, నేను మా ఇంట్లో తప్ప ఇంకెవరింటే పని చేయను. ఈ డోంట్ వర్క్ అదర్ హౌస్. ఓకే, నాకు అర్థమైంది. మీరు ఇద్దరు టెస్ట్ కి ప్రిపేర్ అవ్వండి. మీరు పాస్ అయితేనే మీ పాపకి సీట్. అదేంటండి, టెస్ట్ పాపకు పెడితే బాగుంటుంది కానీ పేరెంట్స్ మాకేంటండి? నో 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 నో, మేమిచ్చే హోంవర్క్ చెయ్యాలంటే పేరెంట్స్ ఇంటెలిజెన్స్ అయి ఉండాలి. మేము హోంవర్క్ చేయని పిల్లల్ని పనిష్ చెయ్యము. ఎస్, కిడ్స్ ని పనిష్ చేస్తే పోలీస్ కేస్, అందుకే పేరెంట్స్ కి పనిష్ చేస్తాము. డాడీ నాకు ఈ స్కూలే కావాలి. ఓకే, సరే మేడం, వస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పద. అయినా పిల్లలకి ఎలిమెంటరీలో సీట్లు ఇవ్వడానికి తల్లిదండ్రుల టెస్ట్లు ఏంట్రా? ఇది మరీ సిల్లీగా ఉంది. చిల్లిగా కదరా, చిల్లిగా ఉంది, మండిపోతుంది. సర్లే రాహుల్, సిటీలో ఉన్న మంచి స్కూల్స్ లో అది ఒకటి. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి కదా. అయితే మాత్రం ఇలా తలకిందులుగా చేస్తారా? తలకిందులుగానైనా తప్పదు కదా. ఏం తప్పదు? పెళ్లి కాని అమ్మాయి కలలు కనాలి, పెళ్ళైన అమ్మాయి పిల్లలు కనాలి. దాన్ని ఎవరు తిరగలేరు కదా. అంటే ఏముంది, పిల్లలు పరీక్షలు రాయాలి, పేరెంట్స్ ఫీజులు కట్టాలి. వీళ్ళు రెండు మనల్ని చేయమంటున్నారు.
సరే వాళ్ళ మీద కోపం పక్కన పెట్టి మీరిద్దరు ఇంటర్వ్యూ ఎలా పాస్ అవ్వాలో అది ఆలోచించండి. పర్లేదులేరా, నేను ఎన్నో ఇంటర్వ్యూలు పాస్ అయిపోయాను. అరే అవన్నీ వేరు ఇవన్నీ వేరు, ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందంట. నేను ఎన్నో సముద్రాలు ఈత కొట్టాను, ఇదో లెక్క. వెనకటికోడు సప్త సముద్రాలు ఈది ఇంటి ముందు మురికాల దాట్లేక చచ్చిపోయాడంట. ఆలోచించుకో. భయపెట్టకరా బాబు, క్యాపిటల్స్ కరెన్సీ ఇలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు అంతే కదా. నీ షర్టుకి ఎన్ని గుండీలు ఉన్నాయి? అదేం క్వశ్చన్ రా? నేను ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళలేదు, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, జాగ్రత్త. అయ్యో బాబాయ్ బావగారు, నేను ఏ టెస్ట్ రాయలేదు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, ఇప్పుడు ఎలా? పర్లేదమ్మా, ఆడవాళ్ళకి ముగ్గేయటం మగవాళ్ళకి పెగ్గేయటం ఎవరు నేర్పక్కలేదు, ఎవరు చెప్పక్కర్లేదు, వాటంతటా ఏ వచ్చేస్తాయి. నా భయం నీ గురించి కాదు, వీడి గురించి. పర్లేదులేరా, ఐఎమ్ ఇంటెలిజెంట్. కాదు, టూ ఇంటెలిజెంట్, అందుకే భయం వేస్తుంది. డాడీ ఈ ఫామ్ పూర్తి చేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ అనండి, అంటే వినాయకరావు. ఫాదర్ అంటే నీ పేరు, తాత పేరు కాదు. ఇక్కడ అడ్రస్ అని ఉంది. ఇంటి అడ్రస్ ఇద్దామా, స్కూల్ అడ్రస్ ఇద్దామా? ప్రిన్సిపల్ ఇంటి అడ్రస్ మనకు తెలియదు కాబట్టి స్కూల్ అడ్రస్ రాసేద్దాం. స్కూల్ అడ్రస్ కదా, ఇంటి అడ్రస్. ఇక్కడ బర్త్ ప్లేస్ అని ఉంది. నువ్వెక్కడ పుట్టావు రాహుల్? హైదరాబాద్ లో. మరి నువ్వెక్కడ పుట్టావు మమ్మీ? చెన్నైలో. మరి నేను హాస్పిటల్లో. అరే ముగ్గురు 3 చోట్ల పుట్టి ఒక్క చోట కలిసి ఎలాగ ఉంటున్నారు? ఇప్పుడు పెద్దడా, నీకు పెళ్ళెందుకు కావట్లేదో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఉండుండి నీ బ్రెయిన్ తీసుకెళ్లి జేబులో పెట్టేసుకుంటావురా. ఆ రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. మీరు బాగా తెలివిగా ఆన్సర్ చెప్పండి, బాగా కష్టపడి చదవండి, లేకపోతే పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది. నేను వస్తా. నిజంగానే భయపెట్టి చంపేస్తున్నాడు. డాడీ నాకు ఒక డౌట్. ఎవరికైనా స్కూల్లో అడుగు పెట్టాక డౌట్లు వస్తాయి, కానీ దీనికి స్కూల్లో అడుగు పెట్టక ముందే డౌట్లు వస్తున్నాయి. దానికేంటి, నాకే ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. మమ్మీ నీకంటే తెల్ల ఉంటుంది ఎందుకు? నేనేమో పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి ఎండలో తిరిగి కష్టపడుతున్నాను. మీ మమ్మీ ఉంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులని తగలేస్తుంది. ఓ ఐ సీ. ఏం కాదు, అబద్ధాలు చెప్పేవాళ్ళు మీ నాన్నలాగా అగ్లీగా ఉంటారు, నిజాలు చెప్పేవాళ్ళు తెల్లగా అందంగా ఉంటారు నాలాగా. ఐ సీ. అన్నీ నేను నిజాలే చెప్తాను. దాట్స్ గుడ్. ఒకవేళ నువ్వు ఎక్కువ అబద్ధాలు చెప్పావనుకో, అప్పుడు మీ నాన్నలాగా కాదు గజిబిజిలా అవుతావు. అమ్మో, వీళ్ళని భయపెట్టిన చాలు కానీ టెస్ట్ కి ప్రిపేర్ అవుదాం. వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ పేపర్ చూస్తుంటే టెస్ట్ చాలా టఫ్ గా ఉండేలా ఉంది. డాడీ నాకు ఒక డౌట్. నేను ఇంత డబ్బులు పోయి స్కూల్లో జాయిన్ చేసేది నీ డౌట్స్ తో టీచర్ల బ్రెయిన్ తింటావని. వెళ్ళి వాళ్ళని అడుగు. సరే ఇప్పుడు కాదు, స్కూల్లో జాయిన్ అయ్యాక. రంగనాయకి ఇక మనం టెస్ట్ కి ప్రిపేర్ అవ్వాలి. అవును రాహుల్. అరే రాహుల్, అమ్మ రంగనాయకి భోజనాలు చేశారా? లేదు బాబు గారు, నేను ఇంకా చాలా చదవాలి, తర్వాత తింటాను. నేను డబుల్ చదవాలి, మా ఆవిడ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి కదా. కాదు, నేను నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. ఇదిగో మీరు ఇలా రాత్రి పగలు చదివితే ఆరోగ్యాలు పాడైపోవు. పదండి భోజనం చేద్దాం. ఇంకొక క్వశ్చన్ ఉంది, రాజు చదివేసి వచ్చేస్తాను. నోను ముందు భోజనాలు చేద్దాం. రండమ్మా, రా రండమ్మా. అమ్మ నాన్న ఊర్లో లేరు, వాళ్ళు ఉండుంటే ఇంకా బాగుండేది. వద్దురా బాబు, ఆడుంటే సమస్యను ఇంకా టఫ్ గా మార్చేస్తారు. ఆ? ఆగండి. a+b² ఎంత? A square plus B square plus 2AB. ఓకే. గుడ్డు వెజ్జా నాన్ వెజ్జా? అమ్మో, ఇదేంటి టెస్ట్ లో ఈక్వేషన్స్ కూడా ఉంటాయా? ఏమో ఉండొచ్చు. ప్లేట్ కనిపెట్టింది ఎవరు? ఏమోరో తెలీదు, గూగుల్లో వెతకాలి. ఏంటో బావగారు, ఈ రోజు నాకు అస్సలు తినబుద్ధి కావట్లేదు. దాన్నే ఎగ్జామ్ ఫేవర్ అంటారు. కాదరా పెద్దడా, ఇంటర్వ్యూ ఫీవర్ అంటారు. అవును, అయితే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. రేపు రిటర్న్ టెస్ట్ పెడతారా, ఓరల్ టెస్ట్ పెడతారా? ఆ? అదేంటి అన్నం తినకుండా చేతులు కడిగేసుకుంటున్నారు? నాకు ఫుల్ మీల్స్ చేసినట్టుంది, వెళ్ళి చదువుకోవాలి. అవును, నేను బాగా చదువుకోవాలి. వెరీ గుడ్, అది పోటీ అంటే. మీ ఇద్దరు ఒకరికంటే ఒకరు మంచి మార్కులు తెచ్చుకోండి. విద్యలో పోటీ ఉంటేనే రాణిస్తారు. అనయ్య, నేను నీ తమ్ముడు అనయ్య, నేనే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా. కాదు, నేను ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను. నో, నేనే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను. నో, నేను కాదు, నేను నేను ఆ? నేను చెప్పే ఆన్సర్లకి అందరూ షాక్ అయిపోయి లేచి నించోవాలి. ఆ?
నేను చెప్పే ఆన్సర్లకి తల తిరిగి కింద పడిపోతారు. అవునవును, నువ్వు చెప్పే తప్ప ఆన్సర్లకి అందరూ కళ్ళు తిరిగి కింద పడాల్సిందే. నువ్వు తప్పుగా చెప్పే ఆన్సర్లకి స్కూల్ వదిలి పారిపోతారు. వెరీ గుడ్, ఇలాగే చదవండి. రేపు చిట్టి పెద్దదయ్యాక మిమ్మల్ని చూసి గర్వపడుతుంది. అవునవును, నన్ను చూసి చాలా గర్వపడుతుంది. కాదు, నన్ను చూసి గర్వపడుతుంది. ఛాలెంజా? ఛాలెంజ్. వీళ్ళకి ఏదో వచ్చినా ఇంతే, కంట్రోల్లో పెట్టుకోలేరు. Square B square A plus B whole square. Tom and Jerry war, Ricky it's a mine, I don't care. ఒరే చిన్నోడా, నీకు అసలు నిద్ర ఎలా పడుతుందిరా? నువ్వు బాధ్యత గల తండ్రివేనా? ఒరేయ్, నో మేడం, ప్లీజ్ మేడం, హోంవర్క్ చేసేస్తాను మేడం, పనిష్మెంట్ ఇవ్వచ్చు మేడం, ప్లీజ్ మేడం. నువ్వా? నేనే గాని టైం ఎంత అయిందో తెలుసా? 2 అయింది. అయితే ఏంట్రా, రాత్రి 12ంటికి పడుకున్నా. చిట్టి మేడం ఇప్పటిదాకా పనిష్మెంట్ ఇచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కాళ్ళు వచ్చాయి. సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. రేపు ఇంటర్వ్యూలో సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో, నిజంగా నీకు వచ్చిన కళ్ళన్నీ నిజమవుతాయి. పైగా ఈ టైంలో వచ్చిన కళ్ళు నిజమవుతాయి అంటారు. ఆలోచించుకో. నో నో, అలా జరగకూడదు. ఆఫీసులో పుల్లా తిరిగే నేను స్కూల్లో పిల్లిలా గుంజులు తీయాలా? అయితే వెళ్ళి చదువుకో. తప్పదా? తప్పదురా, ఎందుకంటే చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. చిట్టికి చెప్పాల్సిన మాటలు నాకు చెప్తున్నావు. ప్రస్తుతం నీకే చెప్పాలి, ఎందుకంటే రేపు పరీక్ష నీకే ఉంది. వెళ్ళి చదువుకో. తీసుకో. ఏంట్రా ఇది? చదువుకునే పుస్తకం ఇమ్మంటే టెలిఫోన్ డైరెక్టర్ ఇచ్చావు. ఇది టెలిఫోన్ డైరెక్టరీ కాదు, స్కూల్స్ కి అడ్మిషన్స్ కోసం వెళ్లే వాళ్ళ కోసం తయారు చేసిన కోచింగ్ బుక్. ఒరే పెద్దోడా, జీవితంలో అందరూ చదివి పైకి వస్తారు, నేను పైకి వచ్చి చదువుతున్నాను. కర్మరా కర్మ. ఎంతకీ గజిబిజి ఎక్కడరా? ఒరే గజిబిజి, ఏమైందిరా? ఏమవుద్ది? ఈడ రాక్షసుని లేపడానికి వెళ్ళి ఉంటాడు, ఎక్కడో కాలుతూ దాని ఉంటుంది, వచ్చి ఇక్కడ పడ్డాడు. అరే గజిబిజి, ఒరే నేను ఎక్కడున్నాను? భూలోకంలోనే ఉన్నావు గాని మళ్ళీ వెళ్ళి రంగనాయకిని లేపుతావా? నేను లేపను. చిన్నబాబు మీరే వెళ్ళి లేపండి. అమ్మో, నేను లేపనరా, లేపితే చదివేసుకుంటుంది. నాతో సమానంగా మార్కులు తెచ్చేసుకుంటాను, అందుకే నేను లేప. ఇది అన్యాయం చిన్నబాబు, వెళ్ళి లేపండి చిన్నమ్మాయి గారిని. అరే అలా చెప్పే బదులు నువ్వు వెళ్ళి లేపొచ్చు కదా. నేను వెళ్ళండి, బుద్ధున్నోడు ఎవడన్నా మళ్ళీ వెళ్తాడా? అయితే నోరు మూసుకొని ఊరుకో. చిట్టిని స్కూల్లో చేర్చడం కాదు గాని నాకు మళ్ళీ హ్యాపీ డేస్ గుర్తు వస్తున్నాయి. ఒరే జీవితం అంటే ఓ చక్రం లాంటిదిరా, అది గుర్ర మళ్ళీ అక్కడికి వచ్చి ఆగిద్ది. ఓహో, ఏమైందిరా? ఏమైందిరా? ఏముంటది? మళ్ళీ లేపడానికి ట్రై చేసి ఉంటాడు, మళ్ళీ దాని ఉంటుంది. అదే కాదు చిన్నబాబు, చిన్నమ్మాయి గారు లేచి చదివేసుకుంటున్నారు. టెస్ట్ కి బాగా ప్రిపేర్ అయ్యారా? ఓ రెడీ మేడం, మీరు తెలుగులో అడిగినా సరే, ఇంగ్లీష్ లో అడిగినా సరే. తమిళ్లో అడిగినా పర్లేదు మేడం, నేను ఆ లాంగ్వేజ్ కూడా ప్రిపేర్ అయ్యాను. మేడం వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? వాట్? అదే వైద్య అన్నకి గోడ కూర్చుని ఇంగ్లీష్ లో ఏమంటారు? వాల్ చైర్. మేడం, వై దట్ పీపుల్ సిట్టింగ్ వాల్ చైర్? దేర్ చిల్డ్రన్ ఆర్ అల్లరి చేస్తారు, గోల చేస్తారు. ఐ గివ్ పనిష్మెంట్ టు దేర్ పేరెంట్స్. What is the capital of India? న్యూ ఢిల్లీ. నో, ఐ ఈజ్ క్యాపిటల్ ఇన్ ఇండియా. వాట్? ఎస్ మేడం, ఇండియా అనే వర్డ్ లో ఐ ఒకటే క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్. ABCDలు ఎన్ని? 26. నో, ఏబిసిడీలు 4. ఏ బి సి డి నాలుగే. బాగా చెప్పాను కదా. Tell me. ABCD. ABCD. మేడం ఇంగ్లీష్ లో LMNO అవే వరుసలు ఎందుకుంటాయి తెలుసా? తెలీదా? ఎల్ అంటే లవ్, ఎం అంటే మ్యారేజ్, ఎన్ అంటే నెఫ్షల్ అంటే శోభనం, ఓ అంటే ఆపరేషన్, పిల్లలు పుట్టకుండా. అవి అవే వరుసలో జరుగుతాయి గనక ఇంగ్లీష్ వాడు అదే వరుసలో పెట్టాడు. Oh, I see. నీ బర్త్డే ఎప్పుడు? February 14. మీకు ఆ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా మేడం? Yes. అది లవర్స్ డే, ప్రేమికుల రోజు. February 14th లవర్స్ డే ఎందుకు పెట్టారు తెలుసా మేడం? డూ యూ నో?
ఆ రోజు నేను ఏమైనా పిచ్చి పిచ్చి విషయాలు ఇస్తే కరెక్ట్ గా 9 నెలల తర్వాత నవంబర్ 14th వస్తుంది, అంటే బాలల దినోత్సవం. ఓకే యు గో. నో, మీరు మమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలి. మేము చాలా ప్రిపేర్ అయ్యాం. పోనీ మీ వీధి గేటుకి ఎన్ని వసూలు ఉంటాయో చెప్పమంటారా? మీ స్కూల్లో ఎన్ని క్లాస్ రూమ్లు ఉంటాయో చెప్పమంటారా? ఏ క్వశ్చన్ అయినా సరే వీఆర్ రెడీ టు ఆన్సర్. ఎస్. నో యు మస్ట్ గో. నో, యు మస్ట్ ఆస్క్ క్వశ్చన్స్. ఎస్, యు ఆస్క్ క్వశ్చన్స్, వి ఆన్సర్. యు గెట్ అవుట్. అబ్బో, చిట్టి తల్లి బాగా హర్ట్ అయినట్టుంది. సారీ చిట్టి, మనం కరెక్ట్ ఆన్సర్స్ చెప్పినా ఆవిడకి అర్థం కాలేదు, అందుకనే మనకు సీట్ ఇవ్వలేదు. అది మన తప్పేలా అవుతుంది చిట్టి? మాట్లాడకండి, మీరిద్దరు నానమ్మలా చేశారు, అందుకే నాకు సీట్ ఇవ్వలేదు. మధ్యలో మా అమ్మని ఎందుకంటావే? రాహుల్, నిజంగానే మనం ఓవర్ యాక్షన్ చేసావంటావా? నో, మనం 100కి 200% కరెక్ట్ గా సమాధానం చెప్పాం. ఆవిడకే మనకున్నంత నాలెడ్జ్ లేదు. అవును, నాదొక ఐడియా. మనమే స్కూల్ పెడితే ఎలా ఉంటుంది? హ? అవును, మీ అమ్మగారు పిల్లలకి పాటలు నేర్పిస్తారు, మీ నాన్నగారు హాస్టల్లో పిల్లలకి భోజనం ఏది బాగుందో ఏది బాలేదో టేస్ట్ చేసి చెప్తారు. ఇక మా బావగారు అంటే మీ అన్నయ్య గారు పెళ్లి కాని అమ్మాయిల్ని టీచర్లుగా వేసుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంతేనంటావా? నువ్వు అవునన్నా కాదన్నా జరిగేది అదే. నువ్వు స్కూల్ పెట్టావనుకో, మన చిట్టి సంగతి వదిలే, ఊళ్ళో పిల్లలంతా చెడిపోతారు. ఆపని మీ గోల, నీ వల్ల స్కూల్లో సీట్ రాలేదు, వేరే స్కూల్ వెతుకుదాం. పదండి. సరే వెతుకుదాం. మన తెలివితేటలు అర్థం చేసుకునే తెలివితేటలు వీళ్ళకి లేవు. ఉన్నాయండి. అందుకే మా ప్రిన్సిపల్ మేడం గారు మా స్కూల్లో మీ పాపకి సీట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ మీరెవరు? నేను ఈ స్కూల్ ఇన్ఛార్జిని. ఒకే ఒక షరతు మీద మీ పాపకి ఈ స్కూల్లో సీట్ ఇస్తున్నాను. అదేంటంటే మాకు అర్థమైంది. మేము రోజు ఒక గంట మీ స్కూల్కి వచ్చి మీ ప్రిన్సిపల్ జనరల్ నాలెడ్జ్ నేర్పించాలి, అంతే కదా? మహాప్రభు, నేను చెప్పేది పూర్తిగా వినండి. మీ పాపని మా స్కూల్లో చేర్చాక మీ ఇద్దరు మా స్కూల్కి రాకూడదు. ఫీజులు కలెక్ట్ చేయడానికి మీ ఇంటికి మేమే వస్తాం, సరేనా? ఓకే, ఒకసారి మేడం గారి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వస్తాం. అదే వద్దంటున్నాను. మేడం గారు రూమ్ లో లేరు, మీరు వస్తున్నారని తెలిసి భయపడి వెనకాతల రూమ్ లోంచి పారిపోయారు. మీరు ఫీజు కట్టేయండి.